హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మా వైఫ్ది బర్త్డే. సో తను ఇవాళ గుడికి తీసుకెళ్తున్నాను, చూడొచ్చు. సో ఇద్దరం కలిసి గుడికి వెళ్తున్నాము. అందరూ విషెస్ చెప్పండి ఇవాళ. సో మరి ఎక్కువ దూరం వెళ్తలేం భయ్య. జస్ట్ మా ఇక్కడ ల్యూటన్లో ఒక గుడి ఉంటుంది, టెంపుల్కి వెళ్తున్నాం దర్శనం కోసము. ఎందుకంటే ఇవాళ ఒక గుడ్ న్యూస్ ఉంది, ఒకటి బ్యాడ్ న్యూస్ ఉంది. సో గుడ్ న్యూస్ ఏంటంటే మా వైఫ్ది బర్త్డే. సో కానీ ఏమవుతుందంటే ఇప్పుడు నిన్ననే మా ఫ్రెండ్ కూడా ఎక్స్పైర్ అయ్యాడు. సో బర్త్డే సెలబ్రేషన్స్ అంటూ ఏం లేవు భయ్య. ఇవాళ చాలా గ్రాండ్గా చేసుకుందాం అనుకున్నా ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్. కానీ ఇక అంతా చేయబుద్ధి అయితే నాకు అంత బాగా అనిపిస్తలేదు. పాపం తను కూడా ఫీల్ అయిపోయింది మొత్తము. సో చాలా బాధాకరం, ఎందుకంటే వాడు నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, దగ్గర నా క్లోజ్ ఫ్రెండ్లో వాడొక్కడు. వాడు నా యాక్సిడెంట్లో చనిపోయిండు. మేము యూకేలో ఉన్నాము, వాడేమో ఇండియాలో ఉన్నాడు. ఇక్కడ నుంచి 3 months అయింది భయ్య వాడు పోయి, వాళ్ళ ఫ్యామిలీ కోసము పోయి 3 months అయింది. అక్కడనే జాబ్ చేసుకుందామని చెప్పేసి, కానీ విధి అది ఇంకోటి రాసింది వాడి కోసం. వాడి ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని కోరుకుంటూ, సో అందరూ మా వైఫ్కి కూడా విషెస్ చెప్పండి. థ్యాంక్ యూ. ఇంకా ముందు వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ టెంపుల్ ఎలా ఉంటుందో చూపిస్తా. అది ఎలా ఉంటుంది ఇక్కడ టెంపుల్ అని చెప్పేసి ల్యూటన్లో. సో అందరూ కొంచెం ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇవాళ ఎక్కువ పెద్ద వీడియో తీయట్లేదు భయ్య, ఎందుకంటే నేను అంత హెల్త్ కూడా బాగాలేదు. ఎందుకంటే వాడు చనిపోయిండు అని చెప్పేసి అదొక బాధ ఒకటి ఉన్నది నా దాంట్లో ఇప్పుడు. సో అంతే భయ్య. హలో భయ్య, ఇప్పుడు మనం టెంపుల్కి వచ్చేసినాము, నేను మా వైఫ్ వచ్చేసి. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ టెంపుల్ ఎలా ఉందో చూపిస్తా. సో ఇది వాతావరణం ఇక్కడ టెంపుల్, పార్కింగ్ ఇదంతా ఇక్కడ. సో మనం టెంపుల్ చూపిస్తా ఇప్పుడు. సో ఇది వచ్చేసి టెంపుల్ భయ్య. ఇక్కడ పక్కన స్కూల్ కూడా ఉంది భయ్య, మంచిగా పిల్లలు ఆడుకుంటున్నారు అక్కడ. సో మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్దాం. భయ్య లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ ఆరతి స్టార్ట్ అయిపోయింది. సో మేము అక్కడ పక్కకి నించున్నాము ఆరతి అయ్యేంత లోపల. సో లోపల ఆరతి తీసుకొని మేము కొంచెం వీడియో షూట్ చేసాం లోపల. చూడండి భయ్య ఎంత బాగున్నాయో విగ్రహాలు. చాలా బాగా చేస్తారు భయ్య ఇక్కడ పూజలు అయితే. కానీ టైం టు టైం ఉంటాయి ఇక్కడ, సేమ్ మనకు అక్కడ ఇండియాలో ఎలా ఉంటాయో అక్కడ చూడండి పంతులు. సో ఇక్కడ కార్లు కానీ ఎవరన్నా ఇక్కడ పూజలు కూడా చేస్తారు కార్లకి, కొత్త కార్లకి ఏమైనా పూజ తీసుకుంటే కూడా. సో నా ఫస్ట్ కార్ ఇక్కడనే పూజ చేయించిన. సో అక్కడ పూజ అయిపోయిన తర్వాత నేను కూడా దగ్గరికి వెళ్ళి ఆరతి తీసుకొని అక్కడ నుంచి కొన్ని వీడియోస్ తీసుకున్న దేవుళ్ళని. చూడండి భయ్య, దుర్గమాత పక్కకి మళ్ళీ కృష్ణుడు పక్కకి మళ్ళీ రాముడు, లక్ష్మణుడు, సీత. సో అక్కడ తర్వాత అక్కడ వచ్చేసి మళ్ళీ కొంచెం పక్కకి జరిగితే
శివుడు భయ్య ఇక్కడ చూడండి, శివుడు, దాని పక్కన వచ్చేసి హనుమంతుడు ఉంటాడు ఇక. సో అన్ని దేవుళ్ళని దర్శనం చేసేసుకొని, ఇది మెయిన్గా వచ్చేసి కృష్ణుడు టెంపుల్ భయ్య ఇక్కడ. ఈ కృష్ణుడు టెంపుల్లోనే మొత్తం అన్ని దేవుళ్ళని ఇక్కడ ప్రతిష్టాపించిండ్రు. సో ఇప్పుడే పూజ అయిపోయింది భయ్య, చూడు ఇప్పుడే పూజ అయిపోయింది మొత్తము. సో అందరికీ పూజ అయిపోయింది, దర్శనం చేసుకున్నాం ఆల్రెడీ మనము. సో ఇది గుడి, మీరంతా చూసారు కదా ఇక. సో ఇప్పుడు దర్శనం చేసేసుకొని మనం బయటకు వెళ్ళిపోతున్నాం ఇక. సో ఇప్పుడే దర్శనం అయిపోయింది భయ్య. దర్శనంలో ఇక మా వైఫ్ గురించి ప్లస్ నా ఫ్రెండ్ ఆత్మకు శాంతించాలని చెప్పేసి వాడికి ఇద్దరు గురించి కోరుకున్న భయ్య ఇవాళ నేను. ఇంకా ఏం లేదు నాకు ఇవాళ, ఎక్కువ కోరికలు కూడా లేవు వాడు చనిపోయినందుకు. సో వాడు ఆత్మ శాంతించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా భయ్య. వాడిని మర్చిపోలేను నా లైఫ్ మొత్తంలో. సో అందరూ ఇంకా మా వైఫ్కి కూడా విషెస్ చెప్పండి. సో తినకు కూడా విషెస్ చెప్పండి ఇవాళ. సో థ్యాంక్ యూ అందరికీ. సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి ఖచ్చితంగా. ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకొస్తాను. బాయ్.